అధైర్యపడిపోతున్నాను, నేను కొంచెం అభద్రతా భావంగా ఉంటున్నాను, చాలా రావడానికి కొంచెం ఆలోచిస్తున్నాను, అది నాలో తీసేయమని మీరే ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయమని అడగాలి. హల్లెలూయా, హల్లెలూయా. నెహెమ్యా ప్రార్థన ఎంత గొప్పది. ఆరాధిస్తూ ప్రార్థించారు, సమాధానం పొందుకునే వరకు ప్రార్థించాడు. నమ్మకంతో అతను ప్రార్థించింది, నమ్మకంతో ప్రార్థించాడు. చివరికి అనుకున్నట్టుగా దేవుడు ఎవరితో మాట్లాడాలో, ఎవరిని ఆయనకి సహకారంగా పెట్టాలో ఆ రాజుగారిని ప్రేరేపించి అన్నీ ఇచ్చి పంపించేలా చేశాడు. 6 నెలల్లో జరగవలసిన పని 52 రోజుల్లో పూర్తయ్యేలాగా దేవుడు కృప చూపించాడు. ఆ రాజ్యంలోనే మరి ఒక ప్రధానమంత్రిగా కూడా మరి నెహెమ్యాను మరి దేవుడు అక్కడ అధికారిగా ఆ ప్రజల మధ్య కూడా ఉంచాడని చరిత్ర చెప్తుంది. దేవుని కృపలో మనం కూడా నెహెమ్యా వంటి ప్రార్థనా పరులుగా మార్చబడాలి. నెహెమ్యా గారి వంటి ప్రార్థనా అనుభవాలకు మనం రావాలి. మన బిడ్డలను కూడా అలా తయారు చేసుకోవాలి. మన సంఘం అంతా కూడా ప్రార్థనా పరులతో నింపబడినట్లుగా దేవుని కృప మనందరికీ దయచేయుగాక. దేవుడి మాటలు దీవించుగాక. నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మన అమ్మగారికి, సంఘానికి, తల్లి గారికి నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.